నమస్కారం అండి. నా పేరు నల్లూరి శివపార్వతి. ఒంగోలు గ్రామభారతి ఆర్గానిక్ స్టోర్ నుండి. మన హిందూ సాంప్రదాయంలో అనాది కాలంగా మన సంస్కృతి ఏంటంటే పురుషుడు బయటికి వెళ్ళి సంపాదించుకు వస్తాడు, స్త్రీ ఇంటి పట్టున ఉండి కుటుంబం అంతటికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని వండి పెట్టడం అనేది మనల్ని వంటింటి బానిసగా, వంటింటి కుందేలుగా చేశారు అనే అపోహలో మనం ఎప్పుడైతే పడిపోయామో అప్పుడు మన కుటుంబ ఆరోగ్యం, సమాజ ఆరోగ్యం మొత్తం పక్కదారి పట్టేసింది. ఈరోజు కుటుంబం ఒక్కటే కాదు, మన ఆరోగ్యం కూడా అటు ఉద్యోగానికి వెళ్ళి పోషకాహారం తీసుకోలేక, ఒకవేళ ఇది పోషకాహారం ప్రకృతి వ్యవసాయం రైతులు మిల్లెట్స్, దేశవాళీ వరి విత్తనాలు, కూరగాయలు ఇవన్నీ పండించిస్తున్నారు. కానీ వీటిని వండుకోవడానికి తగిన సమయం మనకి లేదు. సమయం ఈ రోజుల్లో పెరిగిన ఖర్చుల్ని తట్టుకోవాలి అని అంటే మారిన జీవన శైలి ప్రకారం భార్య భర్త ఇద్దరూ కూడా సంపాదించాల్సిన అవసరం తయారైపోయింది. మనం ఆ జీవన శైలిలోకి మారిపోయాము. కానీ ఇలాంటి సమయంలో కూడా మనము మన ఆరోగ్యాన్ని చాలా సులభంగా కాపాడుకోవచ్చు. ఏ విధంగా అంటే మెయింటెనెన్స్, మనం ఎప్పుడైనా ఆహారం తీసుకునేటప్పుడు మన చేతి పిడికిల్ని గుర్తు తెచ్చుకున్నట్లయితే మన ఆరోగ్యం మన పిడికిల్లోనే ఉంటుంది. మనకి ముఖ్యంగా కావాల్సింది 5 విషయాలు. మన 5 వేళ్ళు పిడికిల్ బిగించినట్లుగానే 5 విషయాలు మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ఆహారాన్ని వండేటప్పుడు, భుజించేటప్పుడు, మన కుటుంబానికి వడ్డించేటప్పుడు కూడా ఈ 5 పదార్థాలు మన ప్లేట్లో ఉన్నాయా, మన వంటగదిలో ఉన్నాయా అని ఆలోచించుకోవాలి. అదేంటంటే ముఖ్యమైన పదార్థం ప్రోటీన్, తర్వాత ఫ్యాట్స్, హెల్దీ ఫ్యాట్స్, మంచి కొవ్వులు అంటే గానుగ నూనెలు, నువ్వులు, వేరుశనగ పప్పులు ఇలాంటివన్నీ తినడం. వీటిని ఉడికించి తాలింపులు పెట్టి గుగ్గిళ్ళు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. మనం మొలక కట్టేసుకోవచ్చు. ఈరోజు ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది. ఈ ఒక్కొక్క పదార్థాన్ని మొలక కట్టుకొని 4 రోజులకి సరిపడా ఈ మొలకలన్నింటినీ ఉంచుకొని ఈ హెల్దీ ఫ్యాట్స్ తినొచ్చు. అదేవిధంగా కార్బోహైడ్రేట్స్, మినరల్స్, వైటమిన్స్ మన ఫుడ్లో ఈ 5 ఉండేటట్లుగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఈ 5 గనక ఉన్నట్లయితే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నట్లే. అయితే ఈ ఉడికించడానికి అల్యూమినియం పాత్రల్ని మనం పక్కన పెట్టి, అల్యూమినియం నాన్ స్టిక్ పాత్రల్ని పక్కన పెట్టినట్లయితే మనకి ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ ఆహారాన్ని పండించే స్టేజ్లో ప్రకృతి వ్యవసాయం ద్వారా పంచభూతాలకి దగ్గరగా ఉన్న ఆహారం ఎంత ముఖ్యమో, రెండవ దశలో ప్రకృతి వ్యవసాయంలో పంచభూతాలకి దగ్గరగా పండించిన ఆహారాన్ని నిల్వ చేసే దశలో కూడా, అంటే పూర్వం గాదెల్లో, గోనె సంచుల్లో పంచభూతాలకి దగ్గరగా నిల్వ చేసేవాళ్ళు. పోషకాహారాలు రిచ్గా ఉన్న ఆహారాన్ని అదే విధంగా నిల్వ చేసేవాళ్ళు. ఇప్పుడు మనము ఆహారాన్ని నిల్వ చేసే పద్ధతులు కూడా మారిపోయాయి. పురుగు మందులు నిల్వ చేయడానికి పురుగు పట్టకుండా పురుగు మందులు కలుపుతున్నాము. అదేవిధంగా మూడవది, వంట వండే సమయంలో కూడా పూర్వం పంచభూతాలకి దగ్గరగా ఉండేది మన వంట వండే శైలి. ఎలాగంటే మట్టితో తయారైన వంట పాత్రలు, కంచు పాత్రని మనం ఇలా మోగించినప్పుడు ఓంకారం శబ్దం వస్తుంది. అంటే పంచభూతాలకి దగ్గరగా అది మమేకమై ఉంటుంది. అలాంటి కంచు పాత్రలు, ఇత్తడి పాత్రలు వంట పాత్రలుగా తీసుకోవడము. 4వది అతి ముఖ్యమైనది, ఈవెన్ మనం తీసుకుంటున్న ప్రకృతి వ్యవసాయ ఆహార పదార్థాలైన ఈ అమృతాహారమైన సూర్యోదయం దాటిన తర్వాత తిన్నట్లయితే మనం అజీర్ణానికి గురవుతాము. ఇప్పుడు చాలామంది కరోనా తర్వాత ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ యొక్క అవసరం ఏంటో చాలామందిలో అవగాహన వచ్చింది. మన స్టోర్లో వచ్చే వాళ్ళకు కూడా ఈ కార్యక్రమం పట్ల అవగాహన చేకూర్చుతున్నాము. ఈ విషయంలో సన్సెట్ తర్వాత సూర్య గమనానికి మన కడుపులో ఉత్పన్నమయ్యే జీర్ణ రసాలకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ సైన్స్ని మన పూర్వీకులు ముందుగానే ఎప్పుడో కనిపెట్టేసి నోట్లో ముద్ద గూట్లో
దీపం అనే సామెత ద్వారా మనందరికీ చేరువ చేశారు. కానీ మనందరం దీన్ని మర్చిపోయి ఈరోజు ప్రతి ఒక్కరికి గ్యాస్ ట్రబుల్ సమస్య వస్తుంది. ఈ గ్యాస్ ట్రబుల్ తగ్గాలి అంటే కష్టమైనా సరే మీరు ఆఫీస్కి వెళ్తుంటే ఓన్లీ ఫ్రూట్స్ క్యారీ చేయండి, స్ప్రౌట్స్ క్యారీ చేసైనా సన్సెట్ ముందే ఒక 5 నిమిషాలు మీ ఆఫీస్లో ఉండనివ్వండి, స్కూల్లో ఉండనివ్వండి, స్కూల్లో టీచర్ అయినా, మీరు దుకాణం నిర్వహించే వాళ్ళైనా కానీ మన బాక్స్ మనము లంచ్ టైంలోనే డిన్నర్కి ప్రిపేర్ చేసుకొని క్యారీ చేసుకొని మనం తిన్నట్లయితే ఈ గ్యాస్ ట్రబుల్ చాలా బాగా నిర్మూలించబడుతుంది. ఇది కేవలం ఇక్కడ చెప్పడమే కాదు, మేము ఆచరిస్తున్నాం గత 4 సంవత్సరాల నుంచి కూడా. అదేవిధంగా మన స్టోర్లో చాలామంది వినియోగదారులకి ఈ మిల్లెట్స్ కుకింగ్ మీద దేశవాళీ విత్తనాల్లో పంటలో ఉండే సూక్ష్మ పోషకాల యొక్క ఆరోగ్య ప్రయోజనాలని వివరించడము, ఈ మట్టి పాత్రల్లో వండుకోలేని వాళ్ళు ఈజీగా ఇత్తడి వంట పాత్రల్ని, కంచు పాత్రల్ని వాడుకోవడం ఎలా, ఇలాంటి కార్యక్రమాల మీద అవగాహన కల్పిస్తున్నాము. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా ఫోన్ నంబర్లో సంప్రదించినట్లయితే మీకు ఉచితంగా ఇలాంటి విషయాల మీద సలహాలు ఇవ్వగలం. అదేవిధంగా ఊరికే చెప్పడం కాకుండా ఆల్రెడీ పాటించి అద్భుతమైన ఆహార ప్రయోజనాలు పొందిన వినియోగదారుల ఫోన్ నంబర్లు కూడా మీకు ఇవ్వబడును. వారితో మీరు నేరుగా సంప్రదించి వారు ఎలా పని చేస్తూనే టీచర్స్ వాళ్ళ స్కూల్కి డిన్నర్ బాక్స్ని వాళ్ళు మార్నింగ్ 7:30కి బయలుదేరుతారు ఇంట్లో నుంచి. అలాంటి వారు డిన్నర్ని ఎలా క్యారీ చేస్తున్నారు, ఇష్టంగా ఎలా తింటున్నారు, ఇలాంటి విషయాలన్నీ మీరు డైరెక్ట్గా మన స్టోర్ వినియోగదారులతోనే మాట్లాడి అవగాహన పెంచుకోవచ్చు. తద్వారా మన ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. Like and subscribe Eagle Media Works.